చార్లీ కిర్క్ అనేటటువంటి ఒక యవ్వన దైవ సేవకుణ్ణి మనం మిస్ అయ్యాం. ప్రియులారా, వాస్తవంగా అంతకుముందు ఆ దైవజనుడి గురించి నేను ఎప్పుడు వినలేదు, నాకు పెద్దగా తెలియదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ ఎంతో వైరల్ అయినాయి. ప్రియులారా, ఒక చిన్న వయసులో ఆ సువార్థికుడు మరి ప్రజలందరికీ ఎంతో మోటివేషన్ స్పీకర్గా, ఒక గొప్ప సువార్థికుడుగా, ప్రియులారా, అనేక మంది ప్రజలు లోకంలో నుంచి ప్రభు తట్టు తిరగటానికి, అన్ని విషయాల మీద, ఇది పాపం అనబడినటువంటి ప్రతి సంఘటన మీద పోరాడుతూ వాక్యానుసారంగా ప్రజలందరినీ కూడా దేవుని వైపుకు మళ్ళించిన ఒక గొప్ప యవ్వన సేవకుడు చార్లీ కిర్క్ అనేటటువంటి దైవజనుడు. ప్రియులారా, ఒక్క తుపాకీ గుండుతో ఆ దైవజనుడిని చంపేశారు. ఒక్క బుల్లెట్. దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు, కాల్ చేశారు, చనిపోయాడు. వాళ్ళు ఏం చంపగలిగారు? ఆత్మని ఏమైనా చంపగలిగారా? శరీరాన్ని చంపారు. అది మనకి ఎంతో బాధాకరమైన విషయం అయినా దేవుని చిత్తం లేకుండా చీమ కూడా కుట్టదండి. రోమా 8:28లో ఉంటుంది, తన్ను ప్రేమించు వారికి, దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి దేవుడు జరిగించుచున్నాడు అని రాస్తుంది. ప్రియులారా, అది నిజంగా బాధాకరమైన సంగతే. అలా జరిగుండకుండా ఉంటే బాగుండేదని మన మానవ మనస్సు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని అనుమతి, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు కదా. కాల్ చేశారు, శరీరాన్ని చంపారు, ఆత్మను చంపలేకపోయారు. కానీ ఆ దైవజనుడు హతసాక్షుల లిస్టులో ఉన్నాడు. దేవుని రాజ్యంలోనికి, పరదేశంలోనికి, ప్రభువుని కలుసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 20-21 ఆ వచనాల నుంచి కిందకు అలా మీరు చదువుకుంటే వెళ్ళండి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు అంటూ, ఈ రెండిటి మధ్యన నేను ఇరుకున పడి ఉన్నాను, ఏం చేయాలో తోచటం లేదు, వెడలిపోయి యేసయ్యతో ఉండాలన్నటువంటి కోరిక నాకుంది, అది నాకు మరీ మేలు అంటూ చాలా మంచి మాటలు పౌలు గారు చెప్పారు. ప్రభుతో ఉన్నారు. ఆ సేవకురాలు, ఆ దైవజనుని భార్య చాలా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. ఆ తల్లికి పసిబిడ్డలు, ఒక బాబు పాప, చిన్న బిడ్డలు. వారి ఆదరణ కొరకు, వారు ధైర్యంగా ఇంకా దేవుని సేవలో ముందుకు వెళ్ళటం కొరకు దేవుడే యజమానిగా, కాపరిగా, భర్తగా అన్నీ ఆయనే ఆ కుటుంబాన్ని చూసుకునేటట్లు మన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం.